your horror world. ఓ బోయపాటి సీన్, ఓ త్రివిక్రమ్ సీన్, ఓ వైట్ల సీన్, ఓ శనక్కాయల సీన్. ఈ సీన్లందరూ కలిసి సీన్ చెప్తే స్క్రీన్ సిరిగిపోతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, తెలుగు నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ మూవీనే గీతాంజలి మళ్ళీ వచ్చింది. నీ పక్క నుంచి ఎవరిదో ఏడుపు అని వినిపిస్తా ఉంది. ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందా అని నీకు అనుమానం వచ్చి నువ్వు ఆ ఏడుపు వస్తున్న వైపు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నావు. శివ తొర్లపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్, ఎంవివి సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్, సత్య, ఆలీ, రవిశంకర్, శైలజా ప్రియ తదితరులు నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్రాజు మ్యూజిక్ అందించారు. ఈ చిత్రానికి అనుకున్నంత స్పందన రాలేదనే చెప్పాలి. గీతాంజలి మూవీ సాధించినంత విజయం సాధించలేకపోయింది. మొదటగా స్లోగా స్టార్ట్ అయిన ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర గీతాంజలి మళ్ళీ ఎందుకు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తూ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడంతో కామెడీని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు నిరాశ చెందుతారు. నన్ను కొంచెం బాగా చూపించండి సార్. వీడు మొహం మీద 3 లైట్లు కొట్టండి లేదా కనబడ్డంటాడు. అలా అని హర్రర్ జోన్ కూడా అంత ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. మొత్తానికి ఈ మూవీ గీతాంజలి మూవీ లాగా ఆకట్టుకున్నంతలా ఆకట్టుకోలేకపోయింది. గీతాంజలి మళ్ళీ రావడానికి గల కారణం నమ్మే విధంగా ఉండదు. ఇది నా గది. గీతాంజలిని రప్పించడానికి కొన్ని క్యారెక్టర్స్ ని కావాలనే యాడ్ చేసి ఇరికించినట్టు అనిపిస్తుంది. ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మధురత్వ గీతాంజలి అనుకున్నానే, కాదు నువ్వు కోన వెంకట గీతాంజలివే. వెయ్యలా తగులుకున్నావు.